హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ రెడ్ వెల్వెట్ కేక్. ఇది నేను ఆల్రెడీ మీషోలో నుంచి ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఆర్డర్ పెట్టుకున్నాం. ఈ 2 అనమాట కాంబో. ఒకటైతే సరిపోదు కదా, ఎందుకంటే ఒక దానిలో 175 గ్రామ్సే వస్తుంది. సో అది ఎంత అవ్వదని చెప్పి నేను 2 పెట్టుకున్నాను. ఇది దాని మీద ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది. దానికోసం నా దగ్గర ఓవెన్ అయితే లేదు. సో నేను ఇట్లాగా బేస్ చాలా మందంగా ఉన్నదాన్ని తీసుకొని దానిపైన రాక్ సాల్ట్ పెట్టుకుంటున్నాను. అది ఆల్రెడీ నేను ప్రీవియస్గా యూజ్ చేసిన సాల్ట్ అనమాట. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎక్కడైతే నేను కేక్ టిన్ పెడతానో ఆ ప్లేస్కి మాత్రమే, మొత్తం బౌల్ అంతా ప్లేస్ చేయకుండా కేక్ టిన్ ఎక్కడైతే పెడతామో అక్కడ మాత్రమే సాల్ట్ని ఈవెన్గా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత దానిపైన ఒక రింగ్, ఇది నా దగ్గర ఒక రింగ్ ఉంది, నేను అది పెట్టుకున్నాను. అంటే డైరెక్ట్గా మనం బౌల్ పెట్టేసామంటే కింద అనేది మాడిపోతుంది. అట్లా కాకుండా ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి ఏదైనా ఒక రింగ్ పెట్టుకోండి సరిపోతుంది. మీ దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే అది పెట్టుకోండి. తర్వాత దానికి లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఒక 5 minutes ప్రీ హీట్ అవ్వాలి. ఈ లోపల మనం ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని, దాంట్లో వాళ్ళు మనకి చెప్పారు మిల్క్ ఆర్ వాటర్ యూజ్ చేయమని. నేనేం చేశానంటే 2 మిక్స్ చేశాను. హాఫ్ బౌల్ మిల్క్, హాఫ్ బౌల్ వాటర్. ఎందుకంటే ఇందులో 2 packs కదా, సో 1 cup వాటర్ పట్టింది. వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ అయితే 1 cup సరిపోతుంది, బట్ నాకు 1 cup సరిపోలేదు. నాకు నియర్లీ ఒక 1 cup అండ్ ఒక పావు కప్ అనుకోవచ్చు, పావు లేదా అర కప్పు అంతే. అంటే మనకు ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి కదా, అంత వస్తే సరిపోతుంది. దీంట్లోకి మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అసలు ఏం అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన మిక్సర్ పౌడర్ అండ్ ఇంకా పాలు లేదా నీళ్ళు. నేను పాలు కలిపాను, ఇది ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పాలైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి పాలు కలిపాను. కంప్లీట్లీ ఆప్షనల్ అది ఏది కలపాలనేది. అండ్ అట్లనే ఒక 2 spoons ఆయిల్ కూడా కలపాలి. తర్వాత కేక్ దేంట్లో అయితే చేద్దాం అనుకున్నామో దానికి ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండి డస్టింగ్ చేసుకున్నాను నేను. చేసుకున్న తర్వాత ఈ ప్రీమిక్స్ పౌడర్ని మొత్తం పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, కేక్ మిక్స్ లాగా, దాంట్లో పోసి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే, ట్యాప్ చేస్తే అది ఈవెన్గా ఏ బబుల్స్ లేకుండా అవుతుంది అన్నమాట. దాన్ని అట్లా చేసి ఏదైతే ప్రీ హీట్ చేసామో ప్యాన్లో దాన్ని ఇది పెట్టేసి దానిపైన ఆ బౌల్కి ఉన్న లిడ్ కవర్ చేసి, నేను పైన బరువు ఉండాలి అని చెప్పి నా దగ్గర చిన్న రోల్ ఉందన్నమాట, ఆ రోల్ని పెట్టా. ఇంకా సో మనకి ఎయిర్ బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు, మొత్తం హాట్ ఎయిర్ లోపలే రొటేట్ అవుతుంది మనకి. ఇది ఫైనల్ లుక్. కేక్ మొత్తం బేక్ అయిన తర్వాత అంత స్పాంజీగా సూపర్గా వచ్చింది, సాఫ్ట్గా. నేను ఈ విప్పింగ్ క్రీమ్ని ఎలా చేశాననేది షార్ట్లో అప్లోడ్ చేశాను. అది నేను పాల మీగడతో చేశానమాట. అది ఎట్లనో ఒకసారి షార్ట్లో చూడండి. ఇది లింక్ కావాలంటే కామెంట్ చేయండి ప్రీమిక్స్ పౌడర్ కోసం.